దగ్గర దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాం, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాం, 12వ డివిజన్ 44.95 పెట్టాం, 28వ డివిజన్ 32,25,000 పెట్టాం, 38వ డివిజన్ 2,36,36 లక్షలు పెట్టాం, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాం, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాం, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాం, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాం, 48 2,50,000 లక్షలు పెట్టాం. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకు అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు రైతుల సమస్యలు ఉండేది. మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు రోడ్డుతో కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ వాటిని కూడా మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కూడా కౌన్సిల్లో కూడా ఇలా కూడా అందరూ కూడా మనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ ముందు నుంచి మనం చెప్తామా ఇలా వెలుగులు చేస్తామని చెప్పి అది కూడా ట్రంక్ రోడ్డుది కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ చేసి దాన్ని కూడా అన్ని కూడా వాల్యుయేషన్ చేశారు. ఈరోజు ఓడిఆర్ పార్ట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు 74 మంది బిల్డింగ్ లెటర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళతో మొదలు పెడతారు. మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే క్లియర్ పరిస్థితి రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్కి డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది. కాబట్టి అలా కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిర్ణయించుకోవాలి.